గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఈ సెప్టెంబరు మాసము 7వ తారీఖు ఆదివారము చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది. అయితే ఏ ఏ రాసులకు ఎలా ఉంటున్నది, ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు సంపూర్ణముగా తెలియజేస్తాను. ఇక్కడ చంద్రగ్రహణము అనేటువంటిది ఈసారి ఏమిటి అంటే చాలా ఎక్కువసేపు ఉండబోతూ ఉన్నది. అంటే రాత్రి 7వ తారీఖు రాత్రి 10:30 దగ్గర నుండి 1:30 సమయము దాకా, అంటే 1:30-2 గంటల దాకా ఉండబోతూ ఉన్నది ఈ సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది. ఎప్పుడు ఆ రోజు ఏమైంది? ఆదివారము. ఇక్కడ శతభిష నక్షత్రము, తర్వాత పూర్వభాద్ర నక్షత్రము, కుంభరాశి. కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అనేటువంటిది ఉన్నది కాబట్టి మామూలుగా కుంభరాశి వాళ్ళు మాత్రమే ఏదో చేసుకోవాలి, మిగతా వాళ్లకు ఏమీ లేదు అని అనటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదుగాక లేదు. అయితే అసలు ఆదివారం రోజు కుంభరాశిలో ఇది అవుతూ ఉండేటువంటి దాని వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఏమిటి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, అంటే చాలాసేపు ఈసారి ఇంత సంపూర్ణ చంద్రగ్రహణము అనేటువంటిది ఇంతసేపు వచ్చినటువంటిది ఎప్పుడూ కూడా మనం చూడలేదు. కనుక పైగా ఆనాడు పౌర్ణమి, నిండు పౌర్ణమి అంటే అమావాస్య అంటే చంద్రుడు ఎలాగో ఉండడు, క్షీణచంద్రుడుగా ఉంటాడు. పౌర్ణమి నాడు గ్రహణము పట్టటం అనేటువంటిది ఇక్కడ మనం విశేషముగా చెప్పుకోవాలి. ఏమిటి విశేషం అంటే దేనికి ఎటువంటి విశేషాలు, ఎటువంటి ఇబ్బందులు అనేటువంటి దాని గురించి ఆలోచన చేయాలి. నిండు పౌర్ణమికి మరి గ్రహణము పట్టడం అంటే రాహుగ్రస్త గ్రహణం, రాహువే కదా పడుతూ ఉన్నాడు. ఆ రాహువు కుంభంలోనే ఉంటున్నాడు గోచార రీత్యా. పైగా ఆదివారం ఏమిటి? సూర్య భగవానుడికి వారము చాలా ముఖ్యమైనటువంటిది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మనం చెప్పుకుంటున్నాం శాస్త్రంలో. అయితే ఈ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము ఆ రోజు ఎలా ఉండబోతూ ఉంది, ఆ రోజు పరిస్థితి ఏమిటి? మరి చంద్రగ్రహణము కదా, ఆదివారము. మనము తిథేశ్చ శ్రేమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం అని మనం చెప్పుకుంటాం. ఏది? ఉగాది పండుగ నాడు. పంచాంగము అంటే ఏమిటి? తిథి వార నక్షత్ర యోగ కరణములు కలిస్తే కదా పంచాంగం. మనం పంచాంగం ఎందుకు చెప్పుకుంటున్నాము? తిథేశ్చ శ్రేయమాప్నోతి నక్షత్రాత్ హరతే పాపం. ఆ రోజు నక్షత్రం ఏమిటి, తిథి ఏమిటి, వారం ఏమిటి అనేటువంటిది గనక మనము చూసుకున్నట్టయితే ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి అనేటువంటిది మనము సూక్ష్మముగా చెప్పడం తెలియజేస్తాను. మొదటగా మరి 12 రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది?
ఈ గ్రహణము వలన ఏమిటి పరిస్థితులు అనేటువంటిది గనక ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే, ఈ గ్రహణానికి సంబంధించి ఒక్క మాట చెబుతాను. ప్రతి రాశి వాళ్ళు కూడా మీరు అనుకూలముగా, కొన్ని రాసుల వాళ్లకు, బాగున్న రాసుల వాళ్ళు కూడా ఇది చేసుకుంటే ఒక రెట్టు ఫలితము రావాల్సినటువంటిది 3 రెట్ల ఫలితం వస్తుంది గాక. మీ కోరికలు సిద్ధించటానికి చాలా అనుకూలవంతమైనటువంటి మార్గముగా ఆలోచన చేయవచ్చు. ధనుస్సు రాశి వారికి కుంభరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడేటువంటి గ్రహణము వలన కొన్ని యోగాలు ఉన్నప్పటికీ మీరు ఏ లగ్నములో పుట్టినారు అనేటువంటిది చాలా ముఖ్యముగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి లగ్నవశాత్తు కుంభము ఏమవుతుంది మీకు అనేది ఒక్కసారి మీరు చూపించుకొని, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర గనక మీరు దానికి తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా విజయం అనేటువంటిది మీకు కలుగుతుంది. కొన్ని అదృష్టాలు మీరు పొందవచ్చును, ముఖ్యముగా ఈ గ్రహణ సమయంలో గనక చేసుకున్నారు అంటే. కాబట్టి ఆ యొక్క అదృష్టాన్ని ఎవరు జాడవిరుచుకోవద్దు. జారవిడుచుకుంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పడకుండా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు. ధనుస్సు రాశి వారికి కుంభరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడేటువంటి గ్రహణము వలన కొన్ని యోగాలు ఉన్నప్పటికీ మీరు ఏ లగ్నములో పుట్టినారు అనేటువంటిది చాలా ముఖ్యముగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి లగ్నవశాత్తు కుంభము ఏమవుతుంది మీకు అనేది ఒక్కసారి మీరు చూపించుకొని, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర గనక మీరు దానికి తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా విజయం అనేటువంటిది మీకు కలుగుతుంది. కొన్ని అదృష్టాలు మీరు పొందవచ్చును, ముఖ్యముగా ఈ గ్రహణ సమయంలో గనక చేసుకున్నారు అంటే. కాబట్టి ఆ యొక్క అదృష్టాన్ని ఎవరు జాడవిరుచుకోవద్దు. జారవిడుచుకుంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పడకుండా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు. ధనుస్సు రాశి వారికి కుంభరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖు ఏర్పడేటువంటి గ్రహణము వలన కొన్ని యోగాలు ఉన్నప్పటికీ మీరు ఏ లగ్నములో పుట్టినారు అనేటువంటిది చాలా ముఖ్యముగా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి లగ్నవశాత్తు కుంభము ఏమవుతుంది మీకు అనేది ఒక్కసారి మీరు చూపించుకొని, మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర గనక మీరు దానికి తగిన పరిహారాలు చేసుకుంటే తప్పకుండా విజయం అనేటువంటిది మీకు కలుగుతుంది. కొన్ని అదృష్టాలు మీరు పొందవచ్చును, ముఖ్యముగా ఈ గ్రహణ సమయంలో గనక చేసుకున్నారు అంటే. కాబట్టి ఆ యొక్క అదృష్టాన్ని ఎవరు జాడవిరుచుకోవద్దు. జారవిడుచుకుంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు పడకుండా మీకు అనుకూలమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని పరిహారాలు చేసుకొని దీన్ని సద్వినియోగం చేసుకుంటారు అని తెలియజేస్తూ జయోస్తు.